evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియా హోమ్ టు 718 లెపర్డ్స్. లెపర్డ్స్ ఉన్నాయి కదా మన భారతదేశంలో, దానికి సంబంధించిన దాని మీద ఒక రిపోర్ట్ రిలీజ్ కావడం జరిగింది రీసెంట్ గా. అది ఏంటి, ఆ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు, అసలు మొత్తంగా 718 స్నో లెపర్డ్స్ ఉన్నాయని చెప్పాను కదా, మరి అవి ఇండియాలో ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, అసలు ఈ క్యాలిక్యులేషన్ అనేది ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు, ఇదంతా చేయడానికి లాంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద రిపోర్ట్. ఈ రిపోర్ట్ ని ఎవరు రిలీజ్ చేశారు? SPAI వాళ్ళు. SPAI అంటే స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా రిపోర్ట్ అని అర్థం. SPAI ఫుల్ ఫామ్ ఏంటి అని కూడా అడగచ్చు ఎగ్జామ్ లో. స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా రిపోర్ట్. పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా రిపోర్ట్. మొత్తంగా ఈ రిపోర్ట్ ఇవ్వడానికి 4 years పట్టిందంట. ఓకే, 2019 లో దీన్ని స్టార్ట్ చేశారు అసెస్మెంట్. ఫైనలీ ఇప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది. 2023 లో కంప్లీట్ చేసి 2024 లో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇది ఎవరు, ఈ రిపోర్ట్ ని ఎవరు కండక్ట్ చేశారంటే, ఎవరు కండక్ట్ చేశారు గైస్? వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇన్ ఇండియా. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇన్ ఇండియా అండ్ నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్. నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ఎక్కడ ఉంది? దిస్ ఈస్ ఇన్ మైసూరు. అండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది గైస్? ఆల్రెడీ మనం టైగర్ సెన్సస్ టైంలో దీని గురించి చదువుకున్నాం. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ డెహ్రాడూన్. డెహ్రాడూన్ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ 3 అసోసియేషన్స్ కలిపి ఈ SPAI రిపోర్ట్ ని ఇవ్వడం జరిగింది. ఏవేవి? వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇన్ ఇండియా, నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ఆఫ్ మైసూరు అండ్ వరల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్. ఈ 3 కలిపి ఇవ్వడం జరిగింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీని గురించి ఎంతైనా మాట్లాడుకోవాలనుకుంటే ఈ రిపోర్ట్ గురించి, బట్ మరి ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్ లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఈ రిపోర్ట్ ని ఎవరిచ్చారు అనేది. ఎస్, టోటల్ గా ఎన్ని స్నో లెపర్డ్స్ ఉన్నాయి? 718 స్నో లెపర్డ్స్. మరి ఎన్ని సంవత్సరాల పాటు ఈ రిపోర్ట్ కోసం కష్టపడ్డారు వీళ్ళు? 4 years. దిస్ ఇస్ ఏ 4 years ఎక్సర్సైజ్. మరి టోటల్ గా ఉన్న 718 లో హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయంటే లడాక్ యూనియన్ టెరిటరీ ఉంది కదా, ఆ లడాక్ లోని యూనియన్ టెరిటరీలో ఈ స్నో లెపర్డ్స్ ఇండియాలో మాక్సిమం గా ఉన్నాయి, 477. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఈస్ ద ఫస్ట్ రిపోర్ట్. ఈ SPAI రిపోర్ట్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో స్నో లెపర్డ్స్ మీద ఫర్ ద ఫస్ట్ టైం కండక్ట్ చేసిన రిపోర్ట్. ఓకే, ఫస్ట్ స్నో లెపర్డ్స్ రిపోర్ట్ ఇన్ ఇండియా. సో ఆటోమేటిక్ గా ఇది ఇంపార్టెంట్ అవుతుందా లేదా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది కదా. ఎస్, సో దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అండ్ నౌ కమింగ్ ఆన్ టు అదర్ పాయింట్స్ విచ్ ఆర్ నాట్ సో మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి? లడాక్ లో 477, తర్వాత ఉత్తరాఖండ్ లో, తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ లో, తర్వాత సిక్కిం లో అండ్ జమ్మూ కాశ్మీర్ లో. ఈ రాష్ట్రాల్లో ఈ స్నో లెపర్డ్స్ అనేవి ఉన్నాయి. ఈ రాష్ట్రాల పేర్లు ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ డస్ స్నో లెపర్డ్స్ ఇన్ ఇండియా రిసైడ్ ఇన్ విచ్ స్టేట్స్ అని చెప్పి అడగచ్చు. అవి విచ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ అడగచ్చు. లడాక్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. మొత్తంగా ఎన్ని? 1 2 3 4 5 6 స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్. మొత్తంగా 4 స్టేట్స్ అండ్ 2 యూనియన్ టెరిటరీస్ లో ఉన్నాయి. మరి వరల్డ్ వైడ్ గ్లోబల్ పాపులేషన్ ఆఫ్ స్నో లెపర్డ్స్ లో ఇండియాలో ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? బిట్వీన్ 10 to 15% ఆఫ్ ఆల్ ద స్నో లెపర్డ్స్ ప్రజెంట్ ఇన్ దిస్ వరల్డ్, 10 to 15% ఆర్ ఇన్ ఇండియా. మరి వీటిని ఎలా కనుక్కున్నారు? ఎలా కనుక్కోవడం జరిగిందంటే, ఎలాగైతే మన టైగర్ సెన్సస్ కోసం ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు? కెమెరాస్ పెడతారు, కెమెరా ట్రాప్స్ పెడతారు డిఫరెంట్ లొకేషన్స్ లో. అండ్ సర్వే టీమ్స్ ఉంటాయి కదా, ఎలా ఆ సర్వే టీమ్స్ ఈ టైగర్ కి సంబంధించిన పా మార్క్ ఉంటది కదా, దాన్ని బట్టి వాళ్ళ హెయిర్ ఆర్ అదర్ బాడీ మార్కర్స్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎన్ని ఉన్నాయో గుర్తుపడతారు కదా. అన్ని ఏమి కనిపించవండి, అన్నిటికన్నీ కనిపించి కళ్ళతో చూసినవి మాత్రమే, లేకపోతే కెమెరాలో రికార్డ్ అయి మాత్రమే పెట్టరు. బట్ ఇలాంటి హెయిర్, ఇలాంటి బాడీ మార్కర్ శాంపుల్స్ తీసుకొని కూడా
చేస్తూ ఉంటారు. మరి ఈ రిపోర్ట్ ని రీసెంట్ గా ఎవరు రిలీజ్ చేశారు? దిస్ రిపోర్ట్ వాజ్ రీసెంట్లీ రిలీజ్డ్ బై మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మిస్టర్ భూపేందర్ యాదవ్. ఓకే. అండ్ ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, దిస్ ఇస్ అన్ అటోనమస్ బాడీ కదా, యూనియన్ ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ కింద. దో దిస్ ఆర్గనైజేషన్ హ్యాస్ యూజ్డ్ సమ్ సార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్ టు ఎస్టిమేట్ ద నంబర్ ఆఫ్ ఇండివిజువల్ క్యాట్స్ దట్ ఆర్ ప్రజెంట్ బట్ నాట్ కాట్ ఆన్ ద కెమెరా. ఓకే, ఇందాకే చెప్పాను, ప్రతిదీ కెమెరాలో కనిపించిందో లేదా కళ్ళతో కనిపించింది మాత్రమే ఇయ్యరు. ఒక స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ ప్రకారము వీటిని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. టోటల్ ఎంత ఉన్నాయి అనే దానికి ఒక డిసిషన్స్ కిందకి రావడం చెప్పాను కదా. మరి ఇది ఏమన్నా ఫస్ట్ టైం చేశారా ఇలా అంటే లేదు. లాస్ట్ 20 years గా ఇలాంటి మెథడే, ఇలాంటి అప్రోచే టైగర్ సెన్సర్స్ కోసం కూడా వాడటం జరుగుతుంది. ఇండియాలో మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ ఇలాంటి సర్వేస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, రైట్. మరి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ది స్నో లెపర్డ్ అనేది IUCN, ఇది యూపీఎస్సి చదివే వాళ్ళకు చాలా తెలిసి ఉంటుంది. IUCN ఉంది కదా, IUCN లిస్ట్ ప్రకారము మరి ఇది ఎందులో ఉందంటే ది స్నో లెపర్డ్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఇన్ వల్నరబుల్ స్టేటస్. దీనికి వల్నరబుల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. IUCN అంటే IUCN స్టేటస్ లో IUCN అంటే ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఆ స్టేటస్ లో ఇది స్నో లెపర్డ్స్ అనేది వల్నరబుల్ స్టేటస్ లో ఉన్నాయి. సో వాట్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాప్ పాయింట్స్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏంటి? దిస్ రిపోర్ట్ ఈస్ గివెన్ బై SPAI. వాట్ యూ మీన్ బై SPAI? స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా. ఇన్ విచ్ ఇయర్ దిస్ సర్వే హ్యాస్ బిగన్? ఇన్ 2019. మరి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. హూ హ్యాస్ రిలీజ్ దిస్ రిపోర్ట్ రీసెంట్లీ? In New Delhi, Minister for Environment, Forest and Climate Change, Mr. Bhupender Yadav has released this report. Okay, మరి ఈ రిపోర్ట్ రిలీజ్ చేయడం కోసం ఏ ఆర్గనైజేషన్స్ కష్టపడ్డాయి అంటే, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా, నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ఆఫ్ మైసూరు అండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ ఇన్ డెహ్రాడూన్. ఇవన్నీ కలిపి ఈ రిపోర్ట్ ఇవ్వడం కోసము కష్టపడ్డాయి. ఓకే, రైట్. మరి టోటల్ వరల్డ్ వైడ్ గా ఉన్న స్నో లెపర్డ్స్ లో ఇండియాలో ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? 10 to 15%. In which states? Highest is Ladakh Union Territory. State or Union Territory I am speaking about. Ladakh is the Ladakh Union Territory లో 477 ఉన్నాయట. Then it was followed by Uttarakhand, then Himachal Pradesh, then Arunachal Pradesh, then Sikkim, and finally the Union Territory of Jammu and Kashmir. ఈ 6 స్టేట్స్ బై యూనియన్ టెరిటరీస్ లో ఈ లిపోర్డ్స్ అనేటివి చాలా చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. అండ్ దిస్ స్నో లెపర్డ్ ఈస్ వన్ అమంగ్ ద బిగ్ క్యాట్. మన ఇండియా వాళ్ళు బిగ్ క్యాట్ అలయన్స్ స్టార్ట్ చేశారు కదా, అందులో ఈ స్నో లెపర్డ్ కూడా ఒక భాగం. ఓకే, రైట్. ఇదండి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు TSPSC, APPSC గ్రూప్ 1 లోను మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రిలిమ్స్ లో, అలాగే APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్, మెయిన్స్, TSPSC గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని ఎగ్జామ్స్ లో దీని మీద మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే టైగర్ సెన్సస్ మీద చాలా సార్లు ఎగ్జామ్స్ లో క్వశ్చన్ వచ్చింది కదా. మరి స్నో లెపర్డ్ సెన్సస్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది ఇండియాలో. ఫస్ట్ టైం జరిగిన వాటి మీద మన ఎగ్జామినర్స్ ఎంత దృష్టి కేంద్రీకరిస్తారో మీకు తెలిసిన విషయమే కదా. సో ప్లీజ్ ట్రై టు రీడ్ all the very important points of this topic in detail. Okay, right. Now coming on to the next topic for today, that is Imran Khan garu news lo unnaru kada. Imran Khan garu enduku news lo unnaru? Imran Khan, the chief of PTI అనే పొలిటికల్ పార్టీ ఉంది కదా, ఈయనకు పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ ఆ పార్టీ పేరు. అండ్ ఇమ్రాన్ ఖాన్ అండ్ అదే పార్టీకి సంబంధించిన అండ్ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన ఖురేషీ గారిని జైల్లో వేయడం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ అండ్ పాకిస్తాన్ ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ మిస్టర్ మహమ్మద్ ఖురేషీ సెంటెన్స్డ్ టు 10 years jail బై ఏ స్పెషల్ కోర్ట్ ఇన్ పాకిస్తాన్. దీని మీద వీళ్ళు అపీల్కి వెళ్తున్నారు, అది వేరే విషయం. బట్ ఈ విషయంలో ఆయన న్యూస్ లో ఉన్నాడు. అసలు ఇమ్రాన్ ఖాన్ గారిని ఎందుకు అరెస్ట్ చేయడం జరిగిందంటే, ఆయన సైఫర్ అనే ఒక కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. సైఫర్ అంటే ఏంటంటే అధికార రహస్యాల వెల్లడి, అధికారిక రహస్యాలు ఉంటాయి కదా, అఫీషియల్ సీక్రెట్స్ కేసు కింద ఈయన అరెస్ట్ అయ్యాడు. ఈయనతో పాటు ఆయన మంత్రివర్గంలో విదేశాంగ శాఖకు ప్రాతినిధ్యం వహించిన మహమ్మద్ ఖురేషీకి కూడా 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఓకే,
మరి అసలు అధికార రహస్యాలు ఈయన అసలు ఆ కేసులో ఎందుకు అరెస్ట్ అయ్యాడంటే 2022లో మార్చ్లో జరిగిన ఒక సభలో ఈయన ఇమ్రాన్ ఖాన్ గారు మాట్లాడుతూ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా విదేశీ కుట్రకు ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పి కొన్ని పేపర్స్ ని బయటకు చూపించడం జరిగింది. వీటిని అమెరికాలోని పాకిస్తాన్ ఎంబసీ నుంచి సేకరించారని అప్పట్లో ఆయన బహిరంగంగా చెప్పారు. సో దానివల్ల ఏం జరిగిందంటే ఆయన చేసిన స్టేట్మెంట్స్ ఆటోమేటికలీ పాకిస్తాన్ యొక్క అఫీషియల్ సీక్రెట్ యాక్ట్స్ ని వయలేట్ చేయడం జరిగింది. అందువల్లనే ఆ కేసులో వీళ్ళిద్దరూ అరెస్ట్ కాబడ్డారు. ఓకే, అండ్ అందులో ఆ ఆరోపణలో ఆయన ఏం చెప్పాడంటే అప్పట్లో ఆర్మీ చీఫ్ గా ఉన్న బాజ్వా ఉండే కదా, అప్పుడు వాళ్ళకు ఆర్మీ చీఫ్, ఆయన తన సర్కార్ను కూల్చివేయడానికి కుట్ర పన్నుతున్నాడని ఆయన దాని గురించి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉన్నాయని చెప్తూ ఇవి చూపించాడు. బట్ ఆయన తర్వాత అవి ఖాళీ పత్రాలు మాత్రమే నేనేమి పాకిస్తాన్ ఎంబసీ నుండి తీసుకోలేదని చెప్పినా కూడా కోర్టు పట్టించుకోలేదు, జైలు శిక్ష చేసింది. బట్ దీనికన్నా ముందే హీఈస్ ఆల్రెడీ ఇన్ జైల్. 3 years నుంచి ఈయన జైల్లో ఉన్నాడు. ఏ కేసు మీద జైల్లో ఉన్నాడు ఈయన గుర్తుందా? తోషాఖానా కేసు. ఆల్రెడీ మనం ఒకసారి మాట్లాడుకున్నాం తోషాఖానా కేసు అని. తోషాఖానా కేసు అంటే ఏం లేదండి, జనరల్ గా ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ ప్రెసిడెంట్స్ వేరే దేశాలకు పర్యటనలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ ఇస్తారండి. ప్రైమ్ మినిస్టర్ కో ప్రెసిడెంట్ కో గిఫ్ట్స్ ఇచ్చారంటే అది వాళ్ళకి పర్సనల్ గా ఇచ్చిన గిఫ్ట్స్ అని కాదు, ఆ దేశ భండాగారానికి సంబంధించినవి. అలాంటి వాటిని ఈయన అమ్ముకున్నాడని చెప్పి అభియోగాలు మోపుతూ ఈయన మీద కేసు వేయడం జరిగింది. బట్ దీస్ ఆర్ ఆల్, ఇట్ ఈస్ సెడ్, మన ఇండియన్ డిప్లొమాట్స్ ఏం చెప్తూ ఉంటారంటే దీస్ ఆర్ ఆల్ పొలిటికలీ మోటివేటెడ్, ఎస్పెషలీ బై మిలిటరీ వాళ్ళు ఈయన మీద మోటివేట్ చేసి కావాలని చేసిన కేసులు అని చెప్పి మన డిప్లొమాట్స్ మాట్లాడుతూ ఉంటారు. ఆయన రీసెంట్ గా దీని మీద సుహాసిని హైదర్ గారు హిందీలో ఒక స్పెషల్ ఆర్టికల్ కూడా రాయడం జరిగింది, మీకు వీలున్నప్పుడు ఒకసారి చదవండి. ఓకే, అండ్ ఈ తోషిఖానా కేసులో ఆయన ఆల్రెడీ అరెస్ట్ అయి 3 years పాటు జైల్లో ఉండాలని చెప్పి జైలు శిక్ష విధించడం జరిగింది. మరి ఈయన ఇప్పుడు స్పెషల్ గా ఎందుకోసం ఈయన ఇన్నిసార్లు అరెస్ట్ అవుతున్నాడంటే 2018 ఎలక్షన్స్ జరిగాయి కదా పాకిస్తాన్ లో. ఇప్పుడనే కాదు, పాకిస్తాన్ లో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళని అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ ని సెలెక్ట్ చేస్తుందండి. అంతే, అక్కడేం జనాలు వాళ్ళని ఎన్నుకోరు, ఎలక్ట్ ఏం చేసుకోరు. జస్ట్ పాకిస్తాన్ మిలిటరీ సెలెక్ట్ చేసి వాళ్ళని ప్రైమ్ మినిస్టర్స్ గా నియమిస్తూ ఉంటుంది. ఈ 2018 ఎలక్షన్స్ లో దాన్ని ఈయన యూజ్ చేసుకొని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ఆర్మీ యొక్క సపోర్ట్ ని యూజ్ చేసుకొని ఈయన అప్పట్లో పిఎం అయ్యాడు. సేమ్ ఇలాగే ఇప్పుడు 2024లో ఇంకొక 10 days లో వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయనగా ఈయన మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది కదా. ఇలాగే 2018లో కూడా పనామా పేపర్స్ లీక్ కాన్సెప్ట్ మీద అప్పటి ప్రెసిడెంట్ అయిన నవాజ్ షరీఫ్ ని 10 years పాటు అరెస్ట్ చేయమని చెప్పి కోర్టు ద్వారా ఆర్డర్స్ రావడం జరిగింది. బట్ ఆయన అప్పుడు దాన్ని వదిలించుకోవడానికి లండన్ పారిపోయాడు. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్కి వచ్చి ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాడు. అండ్ ఆ టైంలో ఇమ్రాన్ ఖాన్ గారికి పాకిస్తాన్ మిలిటరీ యొక్క సపోర్ట్ ద్వారా ఆయన గెలవడం జరిగింది. బట్ ఈ 5 years లో ఆయన పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళతో పెట్టుకున్నాడు. ఫైనలీ మనం ఎన్ని చెప్పుకున్నా పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఈయన అది ఇది అని మాట్లాడుకున్నా, పాకిస్తాన్ అనే దేశం అక్కడ ఉన్న మిలిటరీ వాళ్ళ కోసం మాత్రమే నడుస్తున్న దేశం. ఫుల్ కంట్రోల్ పాకిస్తాన్ మిలిటరీ చేతిలో మాత్రమే ఉంటుంది. పాకిస్తాన్ మిలిటరీ అండ్ ఐఎస్ఐ ఆర్ ద స్ట్రాంగెస్ట్ పవర్స్ ఆఫ్ పాకిస్తాన్. ఎలాగైతే చైనాలో డెమోక్రసీ లేదని చెప్పి మనకు అందరికీ తెలిసిందే, పాకిస్తాన్ లో అన్అఫిషియల్ గా లేదు అంతే. ఎలాగైతే చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ కోసము అక్కడ ఉన్న 130 కోట్ల మంది బతుకుతున్నారో, 140 or 130 crores వాళ్ళు ఎలాగైతే బతుకుతున్నారో జనాలు, ఇక్కడ పాకిస్తాన్ మిలిటరీ కోసము మాత్రమే అక్కడ జనాలు జీవిస్తున్నట్టుగా ఉంటుంది పాకిస్తాన్ లో డెమోక్రసీకి సంబంధించిన విషయం. ఓకే రైట్. మరి పాకిస్తాన్ ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, అందులో పీటీఐ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. బట్ రీసెంట్ గా వాళ్ళ మీద చాలా నిర్బంధాలు జరుగుతున్నాయి. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే పీటీఐకి ఒక ఎన్నికల గుర్తుంటుందండి, ఎలక్షన్ సింబల్, దట్ ఈస్ క్రికెట్ బ్యాట్ సింబల్. వాళ్ళు లాస్ట్ 10-15 years నుంచి అదే వాడుతున్నారు పార్టీ పెట్టినప్పటి నుంచి. దాన్ని ఇవ్వడానికి కూడా నిరాకరిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ రీసెంట్ గా చెప్పడం జరిగింది. ఓకే, సో ఇట్ ఈస్ సెడ్ దట్ ఇమ్రాన్ ఖాన్ ఓడిపోవాలని చెప్పి పాకిస్తాన్ మిలిటరీ కోరుకుంటుంది, ఇంకొక ఆయన ఎవరన్నా తీసుకొచ్చి పెట్టడానికి ప్రయత్నిస్తుందని చెప్పి మన డిప్లొమాట్స్ మాట్లాడుతున్నారు. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియా ర్యాంక్స్ 93rd ఇన్ గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్. గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ రిపోర్ట్ వచ్చింది. మరి గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ ఎవరిస్తారు ప్రతి సంవత్సరం?
ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇస్తారు కదా ఈ గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ ఫర్ ద ఇయర్ 2023ని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు 0 to 100 అనే ఒక స్కోర్ ని 0 to 100 అనే ఒక స్కోర్ ని ఇస్తారు. రైట్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు 0 to 100 స్కోర్ ఇచ్చి అందులో 0 ఉన్న దేశాలు అయితే ఉంటే అవి అత్యంత అవినీతి తక్కువగా ఉన్న దేశాలని, 100 వరకు స్కోర్ వస్తే ఎక్కువగా ఉన్న దేశాలని చెప్పి అవినీతి ఇస్తూ ఉంటారు. ఓకే, మరి ప్రస్తుతం మరి ఇండియా స్కోర్ ఎంత, ఇండియా ర్యాంక్ ఎంత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఏవి టాప్ లో ఉన్నాయి లాంటి విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. దీన్ని ఎవరు ఇచ్చారని చెప్పాను, గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ ని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇస్తారు. మరి ఏం చూసి ఇస్తారు, అక్కడ వ్యాపారాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతి స్థాయిని చూసి వాటి ఆధారంగా ఇస్తా ఉంటారు. 2023లో ఇండియా స్కోర్ 39 అంట. 2023లో ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా స్కోర్ 39 అండ్ ఇండియా 93rd ప్లేస్ లో నిలవడం జరిగింది. అలాగే 2022లో లాస్ట్ ఇయర్ ఇండియా స్కోర్ 40 అండ్ అప్పుడు 85th ప్లేస్ లో నిలవడం జరిగింది. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. ఇది ఒక్కటే అడగడు, అప్పుడప్పుడు ఇది కూడా అడుగుతూ ఉంటాడు. సో ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఈ 2 పాయింట్లు కూడా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇందులో టాప్ ఉన్న దేశాలు ఏంటో కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, టాప్ ప్లేస్ లో ఫస్ట్ ప్లేస్ లో ప్రపంచవ్యాప్తంగా అసలు అత్యంత అవినీతి తక్కువగా ఉన్న దేశం ఏంటి? ఫస్ట్ ప్లేస్ లో డెన్మార్క్. ఓకే, డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో ఫిన్లాండ్ నిలవడం జరిగింది. మరి లాస్ట్ ప్లేస్ లో ఉన్న దేశం ఏంటంటే, అత్యధికంగా అవినీతి ఎక్కువగా ఉన్న దేశం ఏంటంటే సోమాలియా ఈజ్ ఇన్ లాస్ట్ ప్లేస్. ఓకే, మొత్తంగా 180 కంట్రీస్ ఉన్నాయి. ఆ 180 కంట్రీస్ మీద ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో సోమాలియా ప్లేస్ 180. మరి ఇండియా ప్లేస్ ఇప్పుడు 93rd. మరి మన చుట్టుపక్కల ఉన్న దేశాలు మనం ఎప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, అన్నిట్లో మన దేశ ర్యాంకింగ్ ఎంత ఉన్నా పర్లేదు, పాకిస్తాన్ కన్నా మనం మంచి పొజిషన్ లో ఉంటే చాలు అనే బ్యాచ్ చాలా మంది ఉన్నారు కదా మన దేశంలో. సో వాటి మీద అప్పుడప్పుడు క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్స్ లో ఇస్తుంటారు. మరి పాకిస్తాన్ 133rd పొజిషన్ లో, మన కింద ఉన్న శ్రీలంక 115th పొజిషన్ లో నిలవడం జరిగింది. అండ్ అలాగే మన ఎనిమీ కంట్రీ చైనా ఈజ్ ఇన్ 76th ప్లేస్. ఓకే, అండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నది ఏ కంట్రీ అంటే న్యూజిలాండ్. అండ్ 5th ప్లేస్ లో సింగపూర్ నిలవడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ ఎవరిస్తారు? గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ ఈస్ గివెన్ బై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. మరి దీని దేన్ని చూసుకొని ఇస్తుందంటే, ప్రభుత్వ స్థాయిలో గవర్నమెంట్స్ లో ఈ అవినీతి ఏ మేరకు ఉందో నిపుణులు, వ్యాపారవేత్తల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ 0 నుంచి 100 మధ్యలో పాయింట్స్ ఇచ్చి దాని ప్రకారం ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఒకవేళ 0 ర్యాంకింగ్స్ వస్తే అవినీతి ఎక్కువని, 100 స్కోర్ వస్తే అవినీతి అసలుకే లేదని చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. అండ్ ఈ ర్యాంకింగ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, పీడీ యాక్ట్ న్యూస్ లో ఉంది. ఎందుకంటే పీడీ యాక్ట్ కి కొత్త సలహా మండలి నియమించడం జరిగింది. తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి ఒక కొత్త సలహా మండలి నియమించారు. దానికి చైర్మన్ గా జస్టిస్ విశ్రాంత హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ గారిని నియమించడం జరిగింది. మరి ఇంతకు ముందు కూడా దీనికి పీడీ యాక్ట్ కో సలహా మండలి ఉండేనా పీడీ యాక్ట్ మీద అంటే ఎస్ ఉండే. ఇప్పుడు ఇది కొత్తది రావడంతో అది ఆటోమేటిక్ గా రద్దయింది. ఓకే, మరి అసలు ఈ పీడీ యాక్ట్ దేనికోసం? కరడుగట్టిన నేరస్తులు ఉంటారు కదా, ఈ కరడుగట్టిన నేరస్తులమై ఈ పీడీ యాక్ట్ ని ప్రయోగిస్తూ ఉంటారు. సో దానికోసం రాష్ట్ర ప్రభుత్వ సలహా మండలిని, అడ్వైజరీ బోర్డుని, స్టేట్ గవర్నమెంట్ కి ఒక అడ్వైజరీ బోర్డుని నియమిస్తూ దానికి చైర్మన్ గా జస్టిస్ జైస్వాల్ గారిని నియమించడం జరిగింది. మరి అందులో సభ్యులుగా ఎస్ బజరంగ్ బాబు, బి నాగమారుతి శర్మలను కూడా నియమించడం జరిగింది. ఓకే, ఈ సమాజానికి ప్రమాదకరంగా ఉండే నేరగాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళ మీదనే పోలీసులు పీడీ యాక్ట్ ని నమోదు చేస్తూ ఉంటారు. బేసిక్ గా పీడీ యాక్ట్ అర్థం ఏంటి? పీడీ అంటే ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్. ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్. దాన్ని ఈ పీడీ యాక్ట్ ని ప్రయోగించి 1 ఇయర్ పాటు వీళ్ళని జైల్లో ఉంచుతారు. ఓకే, 1 ఇయర్ పాటు వీళ్ళని జైల్లో ఉంచే హక్కు పోలీసులకు ఈ పీడీ యాక్ట్ ఇస్తుంది. వీటికి బెయిల్ కూడా రాదు. బట్ ఇది అసలు కరెక్టా తప్ప పీడీ యాక్ట్ వేయడము ఈ పర్సన్ మీద అని చెప్పి హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన గోషామాల్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా రాజాసింగ్, ఆ రాజాసింగ్ మీద ఇంతకుముందు కేసీఆర్ గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పీడీ యాక్ట్ ప్రయోగించి జైల్లో పెట్టడం జరిగింది. ఆయన హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు ఈ పీడీ యాక్ట్ ఈయన మీద పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి కొట్టివేయడం జరిగింది. ఓకే, సో బేసిక్ గా ఏంటంటే ఈ దర్యాప్తు సంస్థలు ఉంటాయి కదా ఏవైనా స్టేట్ గవర్నమెంట్వి, వాళ్ళు ఈ పీడీ యాక్ట్ ను ఒక పర్సన్ మీద ప్రయోగించే ముందు ఈ సలహా మండలిని ఒక ఒపీనియన్ కోసం వాళ్ళ పేర్లు పంపిస్తా ఉంటారు. ఓకే, సో ఆ పర్సన్ మీద పోలీసులు పెట్టిన అభియోగాలు నిజమని ఈ మండలి భావిస్తే పీడీ యాక్ట్ చట్టం ప్రయోగించడానికి ఈ మండలి ఆమోదిస్తూ ఉంటుంది. ఓకే, ఈ కొత్తగా ఏర్పాటైన మండలి 2 ఇయర్స్ పాటు వర్క్ చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ వీళ్ళని ఎక్స్టెండ్ చేయడమా లేకపోతే కొత్త వాళ్ళని తీసుకురావడం అనేది గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు. సో పీడీ యాక్ట్ అంటే బేసిక్ గా ఏంటి అని చెప్పి తెలిసి ఉండాలి. ఓకే, సమాజానికి ప్రమాదకరంగా మారిన నేరగాళ్లపై పోలీసులు ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ కింద ఈ పీడీ చట్టాన్ని ప్రయోగించి ఏడాది పాటు జైల్లో ఉంచుతారు. 1 ఇయర్ పాటు జైల్లో ఉంచుతారు. ఈ పీడీ యాక్ట్ మీద అరెస్ట్ అయిన వాళ్ళకు బెయిల్ కూడా ఉండదు. ఓకే, మరి ఎవరు నియమించారు? జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్. ఓకే, రైట్, ఇవి ఇంపార్టెంట్ అండి, ఇది ఇంపార్టెంట్, ఈ పేర్లు ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. దట్ ఈస్ తెలంగాణకు 13 ఖేలో ఇండియా కేంద్రాల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేటాయించడం జరిగింది. అసలు ఈ ఖేలో ఇండియా కేంద్రాలు అంటే ఏంటి? అసలు ఎందుకోసం వీటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తుందంటే ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఏషియా గేమ్స్ ఇలాంటి వాటిల్లో పథకాలతో సత్తా చాటుతున్న భారతీయ క్రీడాకారులు మరింత మెరుగైన ప్రతిభ కనబర్చేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా కేంద్రాలని ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా సాయి ఉంది కదా, ఈ సాయి వాళ్ళు, దట్ ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికి 13 ఖేలో ఇండియా కేంద్రాలని ఇస్తూ రీసెంట్ గా నోటీస్ ని ఇవ్వడం జరిగింది. ఓకే, సో మరి ఇవి ఎవరిని మెయింటైన్ చేస్తారు? ఇవి జిల్లాల్లో ఉంటాయి. జిల్లాల్లో శిక్షణ ఇవ్వడము, ఆ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా క్రీడా సంస్థలు అండ్ రాష్ట్ర క్రీడా సంస్థలు ఉంటాయి కదా, వాటికి ఈ పర్యవేక్షణ బాధ్యతలను ఇది అప్పగించింది. కొన్ని డిఫరెంట్ క్రీడల్లో వీటికి ఇవ్వడం జరిగింది. అవి ఎక్కడో మనం ఇప్పుడు చూద్దాం ఇన్ బేసిక్. ఓకే, ఇదేం ఇంత ఏ డిస్టిక్ లో అనేది ఏవి అడగడు, బట్ తెలంగాణకు ఎన్ని కేంద్రాలు వచ్చాయి ఖేలో ఇండియా కేంద్రాలు, ఆ బేసిక్ గా అసలు ఖేలో ఇండియా కేంద్రాలు ఎందుకు ఇస్తారు అనేది మాత్రం అడగచ్చు. ఓకే, కబడ్డీకి హైదరాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి, నాగర్ కర్నూలు ఇక్కడ పెడతారట. భూపాలపల్లి, జనగామ ఈ 6 జిల్లాల్లో కబడ్డీ పెడతారు. అండ్ వుషు నిర్మల్లో, షూటింగ్ బాల్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో, బాక్సింగ్ వాళ్లకు మంచిర్యాల్లో, సైక్లింగ్ ఏమో మెడ్చల్లో, ఫుట్బాల్ ఖేలో ఇండియా కేంద్రం గద్వాల్ జిల్లాలో అండ్ మహబూబ్నగర్ జిల్లాలో, ఖోఖోనేమో పెద్దపల్లి జిల్లాలో పెడతారంట. ఓకే, మరి దీనివల్ల ఇవి ఏర్పడడం వల్ల మన స్టేట్కి వచ్చే ప్రయోజనాలు ఏంటంటే ప్రతిభ ఉన్న క్రీడాకారులకు నిష్ణాతులైన క్రీడా శిక్షణ కోచెస్తో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సీనియర్ క్రీడాకారులు, అకాడమీ నిర్వాహకులు అంతర్జాతీయ జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించే వారికి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. ఎందుకు? వీళ్ళనే కోచ్లుగా పెడతారు. ఏటా ఒక్కో కేంద్రానికి 5 lakhs రూపీస్ కేటాయిస్తారంట. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి, ఈ పాయింట్ అడగచ్చు. ఓకే, ఉచిత క్రీడా పరికరాల పంపిణీ ఒక్కసారి ఇది కూడా చూసుకోండి, అందులో ఈ 5 lakhs అనేది ఇంపార్టెంట్. ఓకే, మరి ఎందుకు ఇస్తారని చెప్పాను? బేసిక్ గా విశ్వ క్రీడల్లో పథకాలతో సత్తా చాటుతున్న భారత్ మరింత మెరుగైన ప్రతిభ కనబర్చేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు
ఈ ఖేలో ఇండియా కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నారు. ఓకే రైట్. మరి తెలంగాణకి ఎన్ని ఇచ్చారు? 13. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ కీపింగ్ అప్ ద గుడ్ ఫైట్. కీపింగ్ అప్ ద గుడ్ ఫైట్ అనేది ఒక ఇంగ్లీష్ బుక్ అండి. రీసెంట్గా దీన్ని హైదరాబాద్లో జరిగిన ఒక మీటింగ్లో సుప్రీంకోర్టు ఎక్స్ జస్టిస్ అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ బుక్ అదే కీపింగ్ అప్ ద గుడ్ ఫైట్. మరి దీన్ని రాసింది ఎవరంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ప్రబీర్ పుర్కయస్తా. ఓకే, ప్రదీప్ పుర్కయస్తా. రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో జరిగిన మీటింగ్ లో ఈ బుక్ ని జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఈ బుక్ పేరు, రాసిన ఆథర్, మరి ఎవరు రిలీజ్ చేశారు అనే పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ మీటింగ్ కి ప్రొఫెసర్ హరగోపాల్ గారు, నాగేశ్వర్ గారు, అలాగే మన ఎక్స్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కాదు, ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయిన మడభూషి శ్రీధర్ గారు, వీరందరూ రావడం జరిగింది. ఓకే, ఈయన వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన సీనియర్ జర్నలిస్ట్ అంట, ప్రబీర్ పుర్కాయస్తా. ఓకే, ప్రబీర్ రైట్. ఈ బుక్ ఇంపార్టెంట్ అండి, అడగచ్చు, ఎందుకంటే హైదరాబాద్ లోనే రిలీజ్ అయింది. మరి తెలంగాణకు సంబంధించిన వాళ్ళకు, ఏపీ వాళ్ళకు కూడా అడగచ్చు, బుక్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. సో రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ప్రొఫెసర్ జయశంకర్ గారు అండ్ గద్దర్ గారికి సంబంధించిన స్టాచ్యూస్, దట్ ఈస్ విగ్రహాలకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు కట్టిస్తామని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. బేసిక్ గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండర్ రేవంత్ రెడ్డి హ్యాస్ డిక్లేర్డ్ దట్ ప్రొఫెసర్ జయశంకర్ స్టాచ్యూ విల్ బి ఇనాగ్రేటెడ్ ఎట్ ట్యాంక్ బండ్ అండ్ గద్దర్ స్టాచ్యూకి తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిసరాల్లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదండి దీనికి సంబంధించిన న్యూస్. ఇది ఏమని ఇచ్చారంటే, ట్యాంక్ బండ్ పై ప్రొఫెసర్ జయశంకర్ అండ్ తెల్లాపూర్ లో గద్దర్ విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెల్లాపూర్ లో గద్దర్ విగ్రహావిష్కరణ ఈ రోజు జరుగుతుందండి, ఆల్రెడీ ఇప్పటికి అయిపోయి ఉంటుంది. దానికి డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క గారు అండ్ దామోదర్ రాజనరసింహ గారు వెళ్ళి దాని ఇనాగ్రేషన్ కి వెళ్ళొచ్చారు. అండ్ అలాగే తెలంగాణ సాంస్కృతిక కార్యదర్శి ఒక ఉత్తర్వు జారీ చేసింది, దట్ ఈస్ ఫ్రమ్ దిస్ ఇయర్ జనవరి 31 ఏంటి, గద్దర్ పుట్టినరోజు ఆయన జయంతి. ఆ రోజుని ఈ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ అధికారికంగా నిర్వహిస్తుంది అని చెప్పి ఈ ఒక ప్రెస్ రిలీజ్ ని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. మరి మొట్టమొదటి గద్దర్ జయంతి ఎక్కడ నిర్వహిస్తున్నారంటే హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కి కూడా డిప్యూటీ సీఎం బట్టి గారు హాజరు కాబోతున్నారు. రైట్, మరి గద్దర్ గారికి ఎందుకు ఇంత స్టాచ్యూ పెడుతున్నారు, అధికారికంగా ఎందుకు నిర్వహిస్తున్నారు? బేసిక్ గా ఆయన ఒక రకంగా తెలంగాణ మూమెంట్ కి ఒక గొంతు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజాగాయకుడిగా గద్దర్ విశేష కృషి చేశారు. పాటల రచయితగా, గాయకుడిగా, కళాకారునిగా ఈయన ఎంతో సేవ చేశాడు. మరి గద్దర్కి సంబంధించిన విశేషాలు, అలాగే మన ప్రొఫెసర్ జయశంకర్ గారికి సంబంధించిన విశేషాలు కూడా మనం తెలుసుకోవాలి కదా, వెరీ ఇంపార్టెంట్ కదా. దాని మీద తెలంగాణ మూమెంట్ లో భాగంగా, కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఎలాగైనా రావచ్చు కదా. ఎస్, సో మనం ఈరోజు దానికి సంబంధించిన విశేషాలు కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ అబౌట్ గద్దర్. ఫస్ట్ గద్దర్ గురించి మాట్లాడుకుందాం. గద్దర్, ఈయన అసలు పేరు గద్దరా? కాదండి, ఈయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఈయన ఫస్ట్ బ్యాంక్ క్లర్క్ గా పనిచేశాడు. దాని తర్వాత నక్సలైట్ మూవ్మెంట్ లోకి వెళ్ళడం జరిగింది. ఈయన బిరుదేంటి? గద్దర్ని ఏమని పిలుస్తారు? ప్రజా యుద్ధ నౌక అని చెప్పి పిలుస్తూ ఉంటారు. గద్దర్ ఎక్కడ పుట్టాడు? తూఫ్రాన్ లో పుట్టాడు. మెదక్ జిల్లాలోని తూఫ్రాన్ లో జన్మించడం జరిగింది. ఈయన మొదట కెనరా బ్యాంక్ లో క్లర్క్ గా పనిచేసేవాడు. అండ్ దాని తర్వాత మన అన్నలు, ఆ టైంలో అన్నలు అనేవాళ్ళు, ఇప్పుడు మావోయిస్టులను పిలుస్తున్నారు. అప్పటి పీపుల్స్ వార్ లో
ఈయన చేరి జననాట్య మండలి ఉంది కదా, మనం తెలంగాణ మూమెంట్ చదివిన వాళ్ళకు ఇది తెలుస్తుంది. జననాట్య మండలి ద్వారా పాటలు పాడుతూ ప్రజలను చైతన్యపరిచే విషయాలు ఈయన చేస్తూ ఉండేవాడు. అండ్ జననాట్య మండలి కన్నా ముందు దీనికి ఆర్ట్ లవర్స్ అని పేరుండేది. జననాట్య మండలిని 1971లో పెట్టారు. అండ్ ఈ ఆర్ట్ లవర్స్ ని బి నరసింహారావు అండ్ గద్దర్ కలిపి స్టార్ట్ చేశారు. ఓకే, మరి విరసంని స్టార్ట్ చేసింది ఎవరు? విరసం వేరే కదా, విరసంని స్టార్ట్ చేసింది వరవర్రావు. విరసంని 1970లో వరవర్రావు స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ హైదరాబాద్ ఆర్ట్ లవర్స్ నే 1970లో గద్దర్ అండ్ బి నరసింహారావు ఇద్దరు కలిపి స్టార్ట్ చేశారు. ఇన్ 1971-72లో దిస్ హైదరాబాద్ ఆర్ట్ లవర్స్ అసోసియేషన్ అండ్ టర్న్డ్ ఇట్స్ నేమ్ ఇంటూ జననాట్య మండలి. ఓకే, సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ అని చెప్పి మనం చదువుకున్నాం కదా, పీపుల్స్ వార్ కన్నా ముందున్న పేరు, దానికి అసోసియేటెడ్ గా ఈ జననాట్య మండలి పనిచేసింది. ఓకే, మరి అన్నిటికన్నా ముఖ్యంగా గద్దర్ అనగానే మనకు వినిపించేటి ఏంటి? ఆయన పాటలు. మరి గద్దర్ రాసిన ముఖ్యమైన పాటలు ఏంటి? ఇవి తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా తెలుగులోనే గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఇంగ్లీష్ లో కూడా ఆ పాట ఇచ్చిన జస్ట్ తెలుగులో ఉన్నదాన్ని ఇంగ్లీష్ లో రాస్తున్నాడు ఎగ్జాక్ట్ గా. అంటే అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అయిన పాట ఉంది కదా, అది తెలుగులో కూడా ఇంగ్లీష్ లో కూడా అమ్మ తెలంగాణమా ఇలాగే రాస్తున్నాడు. ఓకే, అంతేగాని దీని ఏం మదర్ తెలంగాణ అని చెప్పి ఇంగ్లీష్ లో ఇవ్వట్లేదు. సో ఎవరైనా ఇలాగే గుర్తుపెట్టుకోవాలి ఈ పాటల పేర్లు. ఓకే, రైట్. ఇతను రచించిన ముఖ్యమైన పాటలు ఏమేంటి? ఒకటి అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా, ఆ పాట ఎంత ఫేమస్ తెలుసు కదా. అలాగే పొడుస్తున్న పొద్దు మీద, ఈ పాట కూడా ఎంత ఫేమస్ తెలుస్తున్నా కదా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని చెప్పి గద్దర్ వాడితే ఉస్మానియా యూనివర్సిటీలో జనాలు ఊగిపోయారు ఆ టైంలో. అది తెలంగాణ మూమెంట్ కి చాలా ఫేమస్ పాట. అలాగే గద్దర్ రాసిన మొట్టమొదటి పాట ఏంటి? ఆపరా రిక్షా. ఓకే, అలాగే ఈయన రాసిన ఇంకొక పాట, ఫేమస్ అయిన పాట, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమో అనే ఒక పాట, సినిమాల్లో ఉన్న పాట ఇది. బట్ ఇది చాలా ఫేమస్ అయింది. దీనికి ఈయనకు నంది అవార్డు కూడా గవర్నమెంట్ వాళ్ళు అప్పట్లో ఇవ్వడం జరిగింది. ఓకే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అనే పాటకు నంది అవార్డు వచ్చింది ఈయనకు. అలాగే నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీణ, లాల్ సలాం అనే పాటలు కూడా ఈయన రాశాడు. ఈయన చాలా పాటలు రాశాడు. వెరీ వెరీ ఫేమస్ అండి. ఓకే, వెరీ వెరీ ఫేమస్. గద్దర్ మీద ఈసారి మీరు క్వశ్చన్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు, 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. మరి తర్వాత ఇంకెవరు? ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకోవాల్సిన ఇంకొక పేరు మన తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ గారి గురించి. కొత్తపల్లి జయశంకర్ గారు అప్పటి వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు జిల్లాలో జన్మించడం జరిగింది. ఆత్మకూరు మండలంలోని అక్కంపేట గ్రామంలో ఈయన జన్మించాడు. ఓకే, ఈయన 1952 మూమెంట్ నాల్ముల్కీలకు వ్యతిరేకంగా జరిగిన మూమెంట్ ఏం పేరు? నాన్ముల్కీ గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే మూమెంట్ జరిగింది కదా, దాంట్లో కూడా ఈయన పాల్గొనడం జరిగింది. అండ్ అలాగే 1969 మూమెంట్ లో పాల్గొన్నాడు. 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ ఏర్పాటు చేసినప్పుడు బియ్యాల జనార్దన్ రావు గారు అలాగే జయశంకర్ గారే ముఖ్య పాత్ర వహించారు. మరి ఈయన ఎక్కడ చదువుకున్నాడు అనే వాటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి. ఇంతకుముందు ఏ జాబ్ చేశాడు, ఎక్కడ చదువుకున్నాడు అనే దాని మీద, ఈయన రాష్ట్ర పుస్తకాల మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి. అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈయన బేసిక్ గా ఎంఏ బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఎంఏ చేశాడు. అండ్ దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి చేయడం జరిగింది. పిహెచ్డిని దేనిలో చేశాడు? ఎకనామిక్స్ లో పిహెచ్డి చేయడం జరిగింది. అండ్ సికేఎస్ డిగ్రీ కాలేజ్ లో పనిచేశాడు. కాకతీయ యూనివర్సిటీలో పనిచేశాడు. అలాగే ఇఫ్లూలో కూడా పనిచేయడం జరిగింది కదా. వీటి మీద కూడా క్వశ్చన్స్ అడిగాడు. ప్రొఫెసర్ జయశంకర్ గారి మీద క్వశ్చన్ లేకుండా తెలంగాణ మూమెంట్ పేపర్ రాదండి. సో ప్రొఫెసర్ జయశంకర్ గారికి సంబంధించిన అన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఓకే, మరి జయశంకర్ గారు రాసిన పుస్తకాలు, ఫస్ట్ ఈయన రాసిన పుస్తకం ఏంటి? 1997లో తెలంగాణలో ఏం జరుగుతుంది అనే పుస్తకాన్ని ఈయన రాశాడు. ఇది 1997లో రాశాడు. దాని తర్వాత 2000లో తల్లడిల్లుతున్న తెలంగాణ అన్న పేరుతోని ఒక పుస్తకం రాశాడు. దీన్ని ప్రొఫెసర్ సింహాద్రి గారు ఉన్నారు కదా, ఆయనతో కలిసి రాయడం జరిగింది. ఇది 2000లో రాశాడు.
దాని తర్వాత 2004లో ఇది ఫేమస్ బుక్, ఈయన రాసిన అన్ని బుక్స్ లో ఫేమస్ బుక్ ఇది, తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే పుస్తకాన్ని 2004లో రాయడం జరిగింది. అండ్ ఈయన లాస్ట్గా రాసిన బుక్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విస్తృత అంగీకారం నిజానిజాలు అనే పేరుతో 2006లో ఒక పుస్తకాన్ని రాశాడు. మరి ఇందులో తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విస్తృత అంగీకారం నిజానిజాలు, ఈ 3 పుస్తకాలని పబ్లిష్ చేసింది ఎవరంటే, ఈ 3 పుస్తకాలని మల్లేపల్లి లక్ష్మయ్య గారు ఉన్నారు కదా, మల్లేపల్లి లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలోని సంగం మీడియా హౌస్, సంగం మీడియా పబ్లికేషన్ వాళ్ళు వీటిని పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళ టిఆర్ఎస్ లోనే కాకుండా ఇంకా కొన్ని ముఖ్యమైన ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర పోషించాడు. అవేంటంటే ఫస్ట్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ మనం చదువుకున్నాం కదా 1997, అది. తర్వాత తెలంగాణ విద్యావంతుల వేదిక, దీనికి లాస్ట్ కోదండరామ్ గారు చైర్మన్ గా ఉండేవారు. అలాగే తెలంగాణ ఐక్య వేదిక, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్, తెలంగాణ అభివృద్ధి సంఘం, ఇలా డిఫరెంట్ తెలంగాణలో తెలంగాణ కోసం ఏర్పాటు చేయాలనుకున్న అన్ని సంఘాల్లో ఈయన పాత్ర ఎక్కువగా ఉండేది. ఓకే, బట్ 2001 తర్వాత మొత్తం ఈయన టిఆర్ఎస్ తో పాటే ఉన్నారు. ఓకే రైట్. అలాగే జయశంకర్ గారి స్వీయ చరిత్ర, దట్ ఈస్ బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ అయిన ఒడవని ముచ్చట్లను కోంపల్లి వెంకట గౌడ్ రాశాడు. ఒడవని ముచ్చట. ఈ బుక్ ని కోంపల్లి వెంకట్ గౌడ్ గారు రాయడం జరిగింది. మరి జయశంకర్ గారు తెలంగాణ వచ్చే వరకు బతుకున్నారా? లేదండి. జయశంకర్ గారు 2011లోనే తెలంగాణ కోసం పోరాడుతూ చనిపోవడం జరిగింది. ఓకే రైట్. మరి ఎందులో ప్రొఫెసర్? ఎకనామిక్స్ లో ప్రొఫెసర్. ఓకే, ఇదంతా వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న దాంట్లోకి వెళ్ళి మీరు తెలంగాణ మూమెంట్ లోను లేకపోతే తెలంగాణ హిస్టరీలో భాగంగా ఖచ్చితంగా 1-2 క్వశ్చన్లన్నా 100% ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ స్లైడ్ నుంచే మీకు క్వశ్చన్ వస్తాయండి. ఎందుకంటే తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ గారి పేరు, ఆయనకు సంబంధించిన విశేషాలు లేకుండా తెలంగాణ మూమెంట్ పేపర్ ఇవ్వడం అంటే అది ఒక సిన్ననే అంటాను నేను. ఓకే, అలాగే గద్దర్ గారు కూడా, ఆయన ఈ మధ్య చనిపోయారు, మరి న్యూస్ లో ఉన్నారు, మొట్టమొదటి జయంతి ఇప్పుడు జరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఆయన పేరు మీద కూడా క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ లో వస్తాయి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ మనము న్యూస్ లో ఉన్న కొన్ని టాపిక్స్ మీద నుంచి కొన్ని ఎంసీక్యూస్ మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ విచ్ ఆర్టికల్ of the constitution states that there shall be a supreme court of India. అంటే భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్, అసలు మన భారతదేశంలో సుప్రీం కోర్ట్ అనేది ఉండాలి అని చెప్పి ఏ ఆర్టికల్లో రాయబడింది అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఇది ఎందుకు ఇచ్చారంటే రీసెంట్ గా సుప్రీం కోర్ట్ సంబంధించి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి కదా, దట్ ఈస్ 75 years సెలబ్రేషన్స్ జరిగాయి కదా రీసెంట్ గా. దాన్ని మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు వెళ్ళి ఇనాగ్రేట్ చేయడం జరిగింది కదా. మరి ఆ రోజే మాట్లాడుకున్నాం సుప్రీంకోర్టు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని, January 28, 1950 రోజు స్టార్ట్ అయిందని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో మరి దాని గురించే క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాను. ఓకే, సుప్రీంకోర్టు ఉంటుంది అని చెప్పి మన భారతదేశంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ 124 తెలియజేయడం జరిగింది. అందులో ఏమనుందంటే ఆర్టికల్ 124 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ there shall be a Supreme Court of India. Okay, and this Supreme Court is the highest court in India and the final court of appeal for all the civil and criminal cases. సివిల్ కేసెస్ కానివ్వండి, క్రిమినల్ కేసెస్ కానివ్వండి, అసలు భారతదేశానికి సంబంధించిన ఏ కేసెస్ అన్నా కానివ్వండి, మీరు అపీల్కి వెళ్ళాలి అంటే హైకోర్టులోనో జిల్లా కోర్టులోనో తీర్పులు వస్తే అది ఫైనల్ గా అపీల్కి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్తుందో అదే ఫైనల్. ఒకవేళ సుప్రీంకోర్టులోనే స్టార్టింగ్ నుంచే కేసు నడిస్తే సుప్రీంకోర్టు ఏం చెప్తే అదే ఫైనల్, కింద హైకోర్టుకి వెళ్ళరాదు. ఓకే, సుప్రీం కోర్ట్ ఈస్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ ఇండియా అకార్డింగ్ ఇన్ ద జుడిషియరీ. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. న్యూస్ లో ఉంది కదా రీసెంట్ గా, దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మినిస్ట్రీ అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, అసలు ఇది ఎందుకు న్యూస్ లో ఉంది? ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే రీసెంట్ గా ఈ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు హాంకాంగ్ నుంచి వస్తున్న 7 కన్సైన్మెంట్స్ ని, అందులో కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పి గుర్తుపట్టి దీన్ని న్యూఢిల్లీలో ఉన్న ఆఫీస్ కి
తెలియజేయడం జరిగింది, అందువలనే ఇది న్యూస్ లో ఉంది. కొన్ని స్మగ్లింగ్ జరుగుతుంది అందులో అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇది బేసిక్ ఇది ఒక యాంటీ స్మగ్లింగ్ ఏజెన్సీ. మరి దీన్ని 1957లో ఏర్పాటు చేయడం జరిగింది, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ని. ఇది ఎక్కడ ఉందంటే దిస్ ఈజ్ ఇన్ న్యూఢిల్లీ. దీని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. మొత్తంగా ఇంకా సబ్ యూనిట్స్, జోనల్ యూనిట్స్ ఇవన్నీ ఉన్నా ముఖ్యంగా ఇది న్యూఢిల్లీ నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి ఆన్సర్ ఏమి ఇచ్చాడు? ఇది దేని కింద? ఇంతకు ముందు ఇది యాంటీ స్మగ్లింగ్ ఏజెన్సీ అని చెప్పాను కదా అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనుకునేరు కాదండి. దిస్ ఈస్ ఇండియాస్ ప్రీమియర్ యాంటీ స్మగ్లింగ్ ఏజెన్సీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మరి ఇది ఏం చేస్తుందంటే దీని బేసిక్ పని ఏంటంటే ఇట్ కలెక్ట్స్ ఇంటెలిజెన్స్ ఆన్ స్మగ్లింగ్, నార్కోటిక్స్, collaborating with foreign agencies and analyzing some trends and guiding all the investigations about this narcotics and smuggling in India. Okay, right. Now coming on to the next question for today, that is Dogri dance. Dogri అనేది ఒక ఫోల్క్ డాన్స్ కదా, అది న్యూస్ లో ఉంది. మరి డోగ్రీ డాన్స్ మరి దానికి సంబంధించిందే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను, రీసెంట్ గా న్యూస్ లో ఉంది. మరి ఎందుకు న్యూస్ లో ఉంది అసలు ఇది అంటే ఫస్ట్ ఇది మనము ఏ స్టేట్ తో మాట్లాడుకుందాం, దాని తర్వాత ఎందుకు న్యూస్ లో ఉందో కూడా చూద్దాం. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? అస్సాం, జమ్మూ, అరుణాచల్ ప్రదేశ్, లడాక్. మరి ఇది ఏ యూనియన్ టెరిటరీ అంటే జమ్మూది. ఓకే, జమ్మూకి సంబంధించిన యూనియన్ టెరిటరీ. జమ్మూ అండ్ కాశ్మీర్ ని పాలించిన చివరి రాజు డోగ్రీ వంశస్థులే కదా. ఎస్, అవును. మరి అసలు ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే రీసెంట్ గా జమ్మూ ప్రాంతానికి చెందిన డోగ్రీ ఫోక్ డాన్సర్ అయిన రొమాలో రామ్ అనే వ్యక్తికి రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ అవార్డుని అందజేయడం జరిగింది. అండ్ హీఈస్ స్పెషలైజ్డ్ ఇన్ ద ట్రెడిషనల్ డుగ్గర్ రీజియన్ డాన్స్ నోన్ యాజ్ డోగ్రీ ఫోక్ డాన్స్ అని చెప్పి అంటా ఉంటారు. మరి డోగ్రీ ఫోక్ డాన్స్ ని ఒక్కతనే చేస్తాడా? లేదండి. దిస్ ఇస్ మెయిన్లీ పర్ఫార్మ్డ్ ఇన్ గ్రూప్స్. ఇది గ్రూప్ డాన్స్ అండ్ అందులో ఒక లీడ్ సింగర్ ఉంటాడు. లీడర్ సింగ్స్ అండ్ డాన్సెస్ వైల్ అదర్స్ ప్రొవైడ్స్ బీట్స్ ఆన్ డ్రమ్స్ అండ్ అక్కడ చిమ్టా అనేది కూడా ఉంటుంది, కూర్చొని చెప్పి వాయిస్తూ ఉంటారు. సో ఇందులో మెన్, ఉమెన్ అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. దిస్ ఈస్ వెరీ వెరీ ఫేమస్. ఓకే, రైట్, ఇన్ జమ్మూ రీజియన్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ సింగ్చుంగ్ బుగాన్ విలేజ్ కమ్యూనిటీ రిజర్వ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? రీసెంట్ గా ఈ సింగ్చుంగ్ బుగాన్ విలేజ్ కమ్యూనిటీ అనేది న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉంది? ఇది రీసెంట్ గా రిపబ్లిక్ డే పరేడ్ జరిగింది కదా 26 జనవరి రోజు. అక్కడ అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన శకటంలో ఈ సింగ్చుంగ్ బుగాన్ విలేజ్ కమ్యూనిటీ రిజర్వ్ సంబంధించిందే వాళ్ళు అక్కడ పెట్టడం జరిగింది, అందువలనే ఇది న్యూస్ లో ఉంది. ఈ విలేజ్ కమ్యూనిటీ రిజర్వ్ అనేది అరుణాచల్ ప్రదేశ్ లోని ఈగిల్ నెస్ట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ఉంటుందంట. దీన్ని 2017లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, అండ్ మరి ఈ కమ్యూనిటీ రిజర్వ్ ఉంటుంది కదా, అందులో క్రిటికలీ ఎండేంజర్డ్ బర్డ్స్ నేమ్డ్ క్రిటికలీ ఎండేంజర్డ్ కొన్ని పక్షులు ఉన్నాయి. దట్ ఈస్ పెసరైన్ బర్డ్ క్రిటికలీ ఎండేంజర్డ్ అంట, పెసరైన్ బర్డ్. దిస్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ బుగూన్స్ కమ్యూనిటీ. ఓకే, బుగూన్స్ కమ్యూనిటీ మీద ఇది నేమ్ చేయడం జరిగింది, అందువల్లనే ఇది న్యూస్ లో ఉంది. రైట్, సో ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, please visit T1 Academy and also please subscribe T1 Academy. Thank you.